అయితే మార్షల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. నినాదాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభను అడ్డుకున్నారు. చివరికి రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణిని ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక పిట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది. ఏదైతే రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఆ కథ ఏంటంటే ఒక రొట్టె ముక్క, రెండు రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని, ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష. చివరికి రెండు పిల్లుల్ని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష. ఈ ధరణిని పెట్టి అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు సంస్కరణలు ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక పిట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది. ఏదైతే రెండు పిల్లుల మధ్య రైట్ తెలంగాణ శాసనసభలో ఫార్ములా ఈ రేసు ప్రకంపనలు సృష్టించింది. అయితే వెల్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు. సో బీఆర్ఎస్ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. ఇటు మార్షల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. ఈ నినాదాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభను అడ్డుకున్నారు. కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష. చివరికి రెండు పిల్లుల్ని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష. ఈ ధరణిని పెట్టి అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు సంస్కరణలు ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక పిట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది. ఏదైతే రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఆ కథ ఏంటంటే ఒక రొట్టె ముక్క,
2 రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని, ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేర్చుద్ది అధ్యక్ష. చివరికి 2 పిల్లుల్ని కాదని ఆ 2 రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష. ఈ ధరణిని పెట్టి అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు సంస్కరణ